శుభాని యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మేము ఇతను మా అన్నయ్య చెప్పు మాట్లాడు. మా అన్నయ్య ఒకసారి అబ్బాయి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి రేపు కాదు ఎల్లుండి సౌదీ అరేబియా వెళ్తున్నాడు. అందుకని ఈరోజు ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నాం. చికెన్ బిర్యానీ వండుకున్నాం. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ప్లస్ మటన్, అవి రెండు తెచ్చుకొని ఫుల్ ఎంజాయ్ చేసాం. రేపు హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ లో శంషాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి డైరెక్ట్ సౌదీకి వెళ్తాను ఫ్రెండ్స్. ఫ్లైట్ లోనే అందరూ ఫ్లైట్ లోనే వెళ్తారు అనుకోండి. అది చెప్తాం. సోఫీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. బరోలో మనోరా, నీకు ఈరోజు నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా మధ్యాహ్నం. ఈరోజు స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం మమ్మీ పల్లీలా చెక్క ఉండిద్ది, పల్లి చెక్క చేసింది. అది లోపల ఎక్కడ పెట్టిద్దో చూద్దాం. మనం చూసి తింటావా? తినరా? బాగుంటుందమ్మా. రా చూద్దాంరా. అవి సూపర్గా ఉండిద్ది. ఎందుకంటే దాంట్లో బెల్లము, శనగిత్తనాలు, పల్లీలు అవి మొత్తం వేసి చేస్తారు. సూపర్గా ఉండిద్ది. ఓకేనా? దాంట్లోనే ఉంది. ఒకసారి ఓపెన్ చేయి. చూడు, తిను. ఒకసారి తీసుకొని తిను, బాగుండిద్ది. నేను తిన్నాను మధ్యాహ్నం. సూపర్గా ఉంది. రేపు స్కూల్కి తీసుకెళ్తావు దానిలో. ఓకేనా? దాంట్లో బెల్లం వేస్తారు, మామూలుగా శనగిత్తనాలు వేస్తారు. అవి మొత్తం వేసి చేస్తారు. సూపర్గా ఉండిద్ది తెలుసా? గుడు కాదు, బెల్లం అంటారమ్మా. బెల్లం పుల్లగా ఉండదు. ఇట్లా స్టోరీ చెప్తావా? చెప్పు. ఒక రోజంట టాటాయిస్ అను తాబేలను పక్షి ఉన్నాయంట. పక్షి చెట్టు మీద గూడ కట్టుకుందంట. తన పిల్లల్ని కూర్చోపెట్టిందంట. తాబేలు ఒకటి నీళ్ళలో ఉంది, ఇంకోటి పైన ఉంది. వాళ్ళ తాబేలంది, నీళ్ళు ఏం బాలా, నువ్వు చిన్నది కట్టుకున్నావు, ఏం బాలా, దాంట్లో చుట్టాలు సరిపోవు. అప్పుడు తాబేలు లోపలికి పోయిందిగా. దాంట్లో మా చుట్టాలు అందరూ వస్తారు అని తాబేలు చెప్పింది. తర్వాత తాబేలు ఆ పక్షికి ఎగతాళి చేసింది. చేసి ఆ తాబేలు వెళ్ళిపోయింది. అప్పుడు నాకే బెదిరిస్తావా అని తను ఆ ఇల్లు తీసేసి ఇంకో ఇల్లు పెద్దది కట్టుకుంది. ఆ తాబేలు వచ్చినాక వాళ్ళు అన్నం తినడానికి పోయినారంట. బుక్క జద్దలు ఉంటాయి, పిందులు, అది ఉడుకుతాయే. అది ఉంటే ఎవరైనా అక్కడ చెట్టు మీద పెడితే తినడానికి వెళ్ళారు. ఆ తాబేలు
ఆ తాబేలు చూసి ఏంటి ఇది ఏంటంది వాళ్ళు ఎక్కడికి పోయినారని వాళ్ళ గుడ్లు ఉంటాయిగా ఒకరోజు గుడ్లు పెడతాయి పక్షులు ఆ గుడ్లు తీసుకెళ్లి తాబేలు నీళ్ళలో పడేసింది దాంట్లో అంట పిల్లలు ఉన్నారంట పక్షి పిల్లలు ఉన్నారంట ఇద్దరు వాళ్ళు తీసుకెళ్లారంట వాళ్ళ అమ్మ మర్చిపోయిందంట తాబేలు మెల్లమెల్లగా చెట్టు పైన ఎక్కి తీసుకొని పోయింది పోసి నీళ్ళలో పోసింది తర్వాత వాళ్ళ అన్నం తిని మళ్ళీ వచ్చారు పక్షులు వచ్చాక ఇగో గుడ్లు ఉన్నాయి గుడ్లు ఎక్కుతున్నారు చిన్న పిల్లలు ఏమో చెట్టు ఉంటుందిగా చెట్టు కింద ఇక్కడ ఉంటాయిగా గడ్డిలు అక్కడ ఎక్కుతాయి ఉండవు వాళ్ళమ్మ చెట్టు వెనకాల చూస్తూ ఉందంట తర్వాత నీళ్ళలో మునిగింది పక్షి మొత్తం స్టోరీలో నీతి ఏంది ఎప్పుడు ఎగతాళి చేయకూడదు సూపర్ బాగా చెప్పారు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్